ఉచ్చారణ దోషం లేకుండా 108 నామములతో సూర్యుణ్ణి స్తోత్రం చేయడం ఉపదేశిస్తాను. నీవు నీటిలో నిలబడి సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేయి. ఆయన ఆనందిస్తే నీ వెనక ఎంతమంది వచ్చినా నువ్వు అన్నం పెట్టగలవు. అంతేకాని అలా కాదండి, మనం ఆయన్ని అడుగుదాం, ఆయన పర్వాలేదు ప్రతీ నెల 200 క్వింటాళ్ళు బియ్యం ఇవ్వకపోతారేంటి, అలా ఏం చెప్పలేదు. ముందు శాస్త్రం మీద నమ్మకం, ఆ తర్వాత భగవంతుడు ఒక రూపంలోనో భగవంతుడి ద్వారానో వస్తుంది. కాబట్టి చూడండి, ఈ మాట విని ధర్మరాజు ఉపదేశం పొంది గంగానది జలాల్లో నిలబడి ప్రతిరోజు ఉపాసన చేశాడు. సూర్యభగవానుడు తృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నీకు ఇదిగో రాగి అక్షయ పాత్ర ఇస్తున్నాను. ఈ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేస్తే, భార్య కదండి, ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి 10 మందికి పెట్టి భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసింది. అందుకని రాగి పాత్రలో ఆవిడ వంట చేస్తే ఎంతమంది తిన్నా సరిపోతుంది. ఎంతమంది తిన్నా అబ్బా ఏం వంట అనిపిస్తుంది. అలా ఉండేటట్టుగా నీకు నేను అక్షయ పాత్రను ఇస్తున్నానన్నాడు. ఆ అక్షయ పాత్రతోటే 12 సంవత్సరముల అరణ్యవాసంలో ఎంతమంది బ్రాహ్మణులకు ఎంతమంది అతిథులకు నిత్యతృప్తులయ్యేటట్టుగా ధర్మరాజు గారు అన్నం పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పురోహితుడు నీకు ఉండాలని ఆనాడు వంగారపర్ణుడి రూపంలో ధౌమ్యుణ్ణి తీసుకొచ్చి పాండవుల పక్కన కూర్చోపెట్టడం ఎంత అవసరమైందో దాన్ని భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎలా కూర్చాడో చూడండి. అదే ధౌమ్యుడు కీచకుడు సైంధవుడు ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ ధౌమ్యుడిని ప్రార్థన చేసింది. ఎవరు లేరు, పాండవులందరూ తలో దిక్కుకి వెళ్ళారు వేటకి. వెడితే సైంధవుడు నన్ను అపహరించి తీసుకెడుతున్నాడు, ధౌమ్యుడా నన్ను రక్షించు అంటే మహాపతివ్రత ద్రౌపదిని రక్షించాలని సైంధవుడి రథం వెంట పరిగెత్తాడు కేకలేస్తూ ఆక్కుండా. వెనక నుంచి పాండవుల రథం మీద వెళ్ళి ధౌమ్యుడికి నమస్కారం చేసి మాట్లాడారు. అయ్యా, ఇంకా మీరు పరిగెత్తకండి, మీరు మెల్లిగా రండి, మేము వెడుతున్నాం కదా దగ్గరికి, వాడి సంగతి మేము చూస్తామని. ద్రౌపదీదేవి యొక్క సంరక్షణ యందు కూడా అంత గొప్ప పాత్ర పోషించాడు. కిమ్మీరుడు అని ఒక రాక్షసుడు. అదో విచిత్రమైనటువంటి ఘట్టం. అది అరణ్యపర్వంలో పాండవులు అరణ్యవాసంలో నడిచి వెళ్ళిపోతుంటే ఆ బకాసురుడి సోదరుడు కిమ్మీరుడు అడ్డొచ్చాడు. ఆయనది అదొక చిత్రమైనటువంటి మాయ. ఆయన అసలు మనుషులకి కనపడడం, అపారమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపంతో పాండవులకు అడ్డొచ్చి నిలబడితే అప్పటికి దుశ్శాసురుణ్ణి చంపితే తప్ప నేను జడ వేసుకోనని ప్రతిజ్ఞ చేయడం చేత ద్రౌపదీదేవి కేశపాశం అంతా చెదిరిపోయి ఉంది. ఆవిడ భయపడిపోయి కళ్ళు మూసుకుంది. ద్రౌపదీదేవి అంటే సామాన్యం కాదు, ఆవిడ అబలా అని మీరు అనుకోకండి. కీచకుడి కాళ్ళు చేతులు పొట్టలోకి జొనిపి మాంసపు ముద్దగా చేసిన తరువాత కాగడా వెలుతురులో అటువంటి కీచకుడిని చూసి సంతోషించింది ఆవిడ. అంతటి వీరపత్ని కూడా ద్రౌపది అంటే, ఏం మాటలు కాదు ద్రౌపదీదేవి అంటే. అటువంటి తల్లి కళ్ళు మూసుకుంటే ఆ మాయ తొలగితే తప్ప ఎదురుగుండా నిలబడినటువంటి రాక్షసుడు ఎవరో తెలియదు. అప్పుడు ధౌమ్యుడే రక్షోఘ్న మంత్రం వేసి ఆ రాక్షసుడి యొక్క మాయ చెదిరిపోయేటట్టుగా చేసి కిమ్మీరుడు కనపడేటట్టు చేస్తే భీముడు వెళ్ళి కిమ్మీరుణ్ణి చంపాడు. అలా మహాభారతంలో ఎప్పుడు విన్నంటి ఉంటాడు. ఎన్ని రకాలుగానో రక్షణ చేశాడు. విరాట పర్వంలో పాండవులందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అగ్నుల్ని పాంచాల దేశానికి తీసుకెళ్లి ఆరాధన చేసిన వాడు ధౌమ్యుడే, ఇంటి పురోహితుడిగా. ఆయనే ఉపపాండవులందరికీ నామకరణం చేశాడు. ఆయనే కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో అనేక మంది వీరులు తెగటారిపోతే అంత్యేష్టి సంస్కారం చేయడానికి మంత్రాలన్నింటినీ చదివినవాడు ధౌమ్యుడే. కాబట్టి ధౌమ్యుడి పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు. నేను ఎందుకు మీతో ఇంత విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, విరాట పర్వంలో ఇవాళ ధర్మరాజు గారు ఉన్నటువంటి స్థితి అంటే సామాన్యమైన స్థితి కాదది. ఇప్పుడు ఆ స్థితిలో అంత నిరాశకి లోనైనటువంటి ధర్మరాజుతో మాట్లాడాలంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కుదరదు. ఆయనకి బోధ చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు ధౌమ్యుడు లేచి అన్నాడు ధర్మరాజుతో, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురతామహిమన్ దృఢబుద్ధి ఎవ్వరుం ధర్మరాజు పాటికారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకున్ దొరపిల్లుట అరయం. ఏమయ్యా ధర్మరాజా,
ఇది నీ పేరుకి, నీ కీర్తికి, నీ శోభకి తగిన పనే నువ్వు చేస్తున్నది? నువ్వు ఇంత దుఃఖిస్తున్నావా? మా అంత కష్టాలు పడ్డవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావా? అసలు ధర్మాన్ని నిరూపించడంలో ధైర్యానికి మారుపేరు ఎవరు అని అడిగితే నీ గురించే చెప్తారు. ఎవరు మహనీయుడు అంటే నీ పేరు చెప్తారు. ఎవరు సత్కర్మావలంబకుడు అంటే నీ పేరు చెప్తారు. ఎవడు తత్వపరిజ్ఞానం ఉన్నవాడు అంటే నీ పేరు చెప్తారు. ఇన్ని తెలుసున్నవాడివి, ఇంత గొప్పవాడివి నువ్వే కదిలిపోతే నీ తమ్ముళ్ళు ఏమైపోతారు? నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మరాజా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దేవతలకైన నొక్కొకచో వలయున కాదే శత్రుసూదన విధి కాలావాప్తికి మును తమ సద్భావంబులడంచి ఉడుగబడి ఉడంగం. ధర్మరాజా, నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకో. కాలం అనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులే. వ్యాసుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడిచేట్టు, ఒక రోజు ఏడ్చేట్టు, ఒక నెల ఏడ్చేట్టు, ఒక సంవత్సరం ఏడ్చేట్టు, ఒక్క కాలములో ఒక రోజు, ఒక గంటలో, ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు. ఎందుకు చెయ్యగలదో తెలుసా? కాల కలయతామహం. కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు. ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు, నువ్వు దిద్దను లేవు. నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం ఏడవడమే. కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు. ధర్మజ, ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కాలము కలిసి వచ్చే వరకు ఓర్పు పట్టవలసి ఉంటుంది తప్ప నీకు తెలియనివా ఇవన్నీ? కాలము కష్టములో సుఖాన్ని ఇస్తోంది. 12 ఏళ్ల అరణ్యవాసం చెయ్యాలి. కానీ ఎందరో ఋషుల్ని దర్శించావు, ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు, ఎందరో బ్రాహ్మణులకు అన్నం పెట్టావు, ఎంతో మందితో సత్కర్మలను కూర్చున్నటువంటి ప్రసంగాలు చేశావు. కాలమే ఎదురు తిరిగింది. కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది. ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది. ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది. కానీ ఓర్చుకోవడం అన్నది మాత్రం నీకు రావాలి. ఆ ఓర్పు కానీ వదిలేశావా? ఇప్పుడు ఇదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో, ఓర్పు పోయిందో బయటపడిపోతారు. ఆ ఓర్పు పోకూడదు. ఎందుకో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి. 12 నెలల అజ్ఞాతవాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నంతటినీ వండి పెట్టేస్తున్నాడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి, పాండవులకు. ఎందుకో తెలుసా అండి? ఓర్పు పోయిందనుకోండి, 1 గంట చాలు పాండవులు బయటపడిపోవడానికి. అర్జునుడంతటి వాడి కర్మ కాలిపోయిందండి. పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యి అన్నాడు, పాండవులని గెలిచే వరం ఇమ్మని అడిగాడు. పాండవులను గెలిచే వరం అన్న వరం నువ్వు అడగకూడదు, నేను ఇవ్వలేనన్నాడు పరమశివుడంతటి వాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పౌరుష ప్రతాపములు అటువంటివి. పాండవులలో 4 ఒకెత్తు, అర్జునుడు ఒకెత్తు. అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా. గెలవనని అనను, కానీ చాలా కష్టంతో సాధ్యం. కానీ నా అంతటి వాణ్ణి నువ్వు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కుదరదని వెళ్ళిపోలేక ఒక్క వరం ఇస్తున్నాను. అర్జునుడు తక్క మిగిలిన 4 పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో గెలవగలుగుతావు, అదొక్కటే నీకు ఇచ్చేవరం అన్నాడు. కాబట్టి అడ్డుపడ్డాడు కదండి, సైంధవుళ్ళు అడ్డుపడ్డాడంటారు. అర్జునుడంటే అంతటి వాడు. పరమశివుడి చేత సైంధవుడు వరం అడిగినప్పుడు స్తోత్రం చెయ్యబడ్డాడు. అటువంటి వాడు అసలు పురుషుడనిపించుకోవడానికి అర్హత లేకుండా పోయింది కదండి. పేడివాడై అంతఃపురంలో ఆడవాళ్ళకి నాట్యం నేర్పుకున్నాడు. అటువంటి వాడే కానీ ఒక్క క్షణం కోపగించుకున్నాడు అనుకోండి, భీమసేనుడే ఆగ్రహించాడు అనుకోండి, ధర్మరాజే ఆగ్రహించాడు అనుకోండి, అయిపోయింది అంతే అజ్ఞాతవాసం. దుర్యోధనుడు కష్టపడక్కర్లేదు, వాళ్ళు ఓర్పుపోతే చాలు. అందుకని అంటున్నాడు ధౌమ్యుడు, మీరిప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. అరణ్యవాసం చేస్తున్నా ధర్మరాజు గారంటే నమస్కారం చేశారు.
ఆయన మహానుభావుడు అండి, ధర్మరాజు గారండి అన్నారు. కాబట్టి కాలం గడిచిపోయిందయా. ఇప్పుడు నిన్ను ధర్మరాజు గారు అనరు, నువ్వే పేరెట్టుకుంటావో ఆ పేరుతో పిలుస్తారు. నేను మీ పరిచారకుండండి అని పేరెట్టుకుని ఎవరింటికో వెళ్ళామనుకో, ఆ చీపురు కట్టి ఇలా పట్టరా అంటారు. రాజసూయాగం చేసిన వాడినయా, నీకు చీపురు కట్ట పట్టరానా? అయిపోయింది అంతే నీ అజ్ఞాతవాసం. ఇప్పుడు నీకు కావలసింది ఓర్పు. కాలము పరీక్షకి ఎదురు నిలబడింది. ఇప్పుడు నువ్వు ఓర్పుతో నిలబడాలి. అది కోల్పోతున్నావని నాకు భయంగా ఉంది ధర్మజ. లేకపోతే నీ నోటి వెంట ఈ మాట రావచ్చా? ఇంత ధర్మం తెలుసున్నవాడివి, రాకూడదుగా. కాబట్టి ఏమి మాట్లాడాడండి నిజంగా ధౌమ్యుడు ఆ రోజున. ఆయన అన్నాడు, నిషదాద్రియంత నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును, జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును, ధేను శరీర విలీనుడై అజ్ఞాత చర్య మార్తాండు సలుపుటయును. వినమే ఇట్లు పడిన వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబలరిపుల, నీవును ఆపద కోర్చి భంగపాటు తీర్చుకొనుము అన్నాడు. ధౌమ్యుడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరుంటారు? అందుకే భారతం భారతమే.